నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పాకిస్తాన్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 2-3 రోజుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరి ఇప్పుడు పాకిస్తాన్లో కకాలవికలమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పక్కనున్న దేశం కదా, మనకు కోపం వచ్చినప్పుడల్లా దాడులు చేద్దాం, అది మనల్ని ఏం చేస్తుందిలే అన్న పాకిస్తాన్ అతి విశ్వాసం ఇప్పుడు ఆ దేశం పాలిట శాపంగా మారింది. అలుసుగా తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇప్పటికే భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ గాయాల నుంచి కోలుకోకముందే ఇప్పుడు ఆఫ్ఘాన్ వైమానిక దళం పాక్ భూభాగాలను శ్మశాన వాటికలుగా మార్చేస్తుంది. అసలే అప్పులు పుట్టక ప్రపంచ దేశాల ముందు చిప్పపట్టుకొని అడుక్కునే స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ కుదురుగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను రెచ్చగొట్టి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. పాక్ అహంకారాన్ని మట్టి కరిపిస్తూ ఆఫ్ఘాన్ జరిపిన మెరుపు దాడులు ఇప్పుడు ఆసియా ఖండంలో పెను సంచలనంగా మారాయి. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ దాడులతో పాటుగా అంతర్గతంగా ఉన్నటువంటి అనేక అంశాలు మనకు ఆల్రెడీ తెలిసిందే. బలూచిస్తాన్ లిబరేషన్ పార్టీ ఇప్పటికక్కడ భీభత్సమైనటువంటి దాడులు కొనసాగిస్తున్న సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడి, అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. దశాబ్దాల వైరం ఇప్పుడు గగనతల యుద్ధంగా రూపాంతరం చెందింది. ఈ తెల్లవారుజామున చీకటిని చీల్చుకుంటూ వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ విమానాలు పాకిస్తాన్లోని అత్యంత కీలకమైనటువంటి సైనిక స్థావరాలపైన విరుచుకుపడ్డాయి. ఇది కేవలం దాడి కాదు, పాక్ అహంకారాన్ని దెబ్బతీసే ప్రతీకార గర్జన అని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ బాహాటంగా ప్రకటించారు. గతంలో పాక్ చేసిన చొరబాటు దాడులకు సమాధానంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా తాలిబాన్ వర్గాలు స్పష్టం చేశాయి. పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండి ఆ దేశ వైమానిక శక్తికి కేంద్ర బిందువుగా ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ మరోసారి ధ్వంసమైంది. భారత్ జరిపిన దాడుల సమయంలో ఈ బేస్ భారీగా నష్టపోయింది. ఆ గాయాల నుంచి కోలుకొని రిపేర్లు చేసుకుంటున్న తరుణంలోనే మళ్ళీ ఆఫ్ఘాన్ బాంబుల వర్షం కురిపించడంతో పాక్ వైమానిక సామర్థ్యం పూర్తిగా కుంగిపోయింది. నూర్ఖాన్తో పాటు క్వెట్టాలోని 12వ క్వార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఇతర వ్యూహాత్మక స్థావరాలను ఆఫ్ఘాన్ యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయి. యుద్ధం కేవలం గగనతలానికే పరిమితం కాలేదు. తూర్పు ఆఫ్ఘాన్ నగరమైనటువంటి జలాలాబాద్ ఆకాశంలో ఒక పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని తాలిబాన్ దళాలు విజయవంతంగా కూల్చేశాయి. కేవలం విమానాన్ని కూల్చడమే కాకుండా ఆ విమాన పైలట్ను కూడా బందీగా పట్టుకోవడం పాకిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చింది. ఇప్పుడు పైలట్ ప్రాణాల కోసం ఇప్పుడు పాక్ ప్రభుత్వం పాకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన శక్తికి మించిన శత్రువులను రెచ్చగొట్టి ఇప్పుడు సమాధానం చెప్పుకోలేక పాక్ గిలగిలలాడుతుంది. తమ సరిహద్దులోని పాక్ చొరబడి చేసినటువంటి దాడులకు సమాధానంగానే ఈ ఆపరేషన్లు చేపట్టినట్లుగా ఆఫ్ఘన్ తెలిపింది. మరొక విషయం ఏంటంటే, పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడుల సమయంలోనే అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా జరుగుతుండడంతో అమెరికా అటెన్షన్ అంతా కూడా ఇప్పుడు అటువైపు మళ్ళీంది. పాక్ మద్దతుగా అమెరికా వచ్చేటువంటి పరిస్థితి లేదు. పాక్ చేస్తున్నటువంటి దాడులకు ఆఫ్ఘన్గా అమెరికా వెన్నుదన్నుగా నిలిచేటువంటి పరిస్థితిని తను ఆల్రెడీ బిజీగా ఉంది అక్కడ అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన ఇష్యూలో. దీంతో లేనిపోని అంశాన్ని నెత్తిమీద వేసుకుని ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇప్పుడు ఘోరంగా దెబ్బతినేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడింది. ఒకవైపు దేశంలో తినడానికి తిండి లేదు, అప్పుల కోసం IMF చుట్టూ తిరుగుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అనవసరంగా ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకొని యుద్ధ వాతావరణాన్ని కొని తెచ్చుకుంది పాక్. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది. ఒకవైపు దేశం ఆర్థికంగా దివాలా తీసి అల్లాడుతుంటే మరొక వైపు సరిహద్దులలో యుద్ధం పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తన శక్తికి మించి ఎదుటివారిని తక్కువ అంచనా వేసి ఇప్పుడు అనుభవించలేక సతమతమవుతుంది. కుదురుగా ఉన్న ఆఫ్ఘాన్ను గెలికి తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నట్టుగా మారింది పాకిస్తాన్. ఏదేమైనా ప్రస్తుతం పాకిస్తాన్లో నెలకొన్నటువంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.